హలో అండి, వెల్కమ్ బ్యాక్. నమస్తే అందరికీ. ఇప్పుడు మనకి సెవెంత్ క్లాస్లో లైఫ్ ప్రాసెస్ ఇన్ యానిమల్స్ అనే లెసన్లో మనం డైజెస్టివ్ సిస్టమ్, జీర్ణ వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసాం కదండి. ఇప్పుడు ఏంటంటే రెస్పిరేషన్ అనే టాపిక్ని మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ. మరి ఇదంతా కూడా మీకు 10th క్లాస్లో ఫుల్ డెప్త్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, ఇక్కడ 7th క్లాస్లో ఏముందో దాన్ని మాత్రమే మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? రైట్. సో నేను చెప్తున్నటువంటి కంటెంట్ ఏదైతే ఉందో మీరు క్లియర్గా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ కంటెంట్ ఇగోండి, క్యూరియాసిటీ టెక్స్ట్ బుక్ అండి. ఇది కొత్తగా వచ్చిన ఎన్సీఆర్టీ, దట్ ఈజ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ సైన్స్ అని చెప్పి ఇచ్చారు. మీరు అబ్జర్వ్ చేయాలి. ఇగోండి, రీసెంట్ ఎడిషన్ 2026-27 ఎడిషన్ ఇది. ఓకేనా? రైట్. సరే చూడండి, ఇక్కడ మనకి రెస్పిరేషన్ యానిమల్స్ అని చెప్పి ఇచ్చాడండి. దానికి ఉదాహరణగా ఓకేనా, రెస్పిరేషన్ ఇన్ హ్యూమన్స్ అని చెప్పి ఇచ్చాడు. మానవుల్లో శ్వాసక్రియ అని చెప్పి తెలుగులో పిలుస్తాం. ఓకేనా? సో మానవునిలో శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనండి? మానవునిలో శ్వాసక్రియ అని చెప్తాము. ఓకే, మరి దీని గురించి చూడండి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే, యు నో దట్ వై బ్రీత్ ఇన్, దట్ ఈజ్ ఇన్హేల్ అండ్ బ్రీత్ అవుట్ ఎక్సేల్ ఎయిర్ కంటిన్యూస్లీ టు అబ్టైన్ ఆక్సిజన్ అండ్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ మీరు ఒక విషయాన్ని, తెలుగు మీడియం అభ్యర్థులు మీరు కంగారు పడిపోతున్నారండి. అంటే ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ చూడగానే కంగారు పడిపోతున్నారు. నేను తెలుగులో క్లారిటీగా చెప్తున్నాను, మీరు మనసు పెట్టి ఆలోచిస్తే ఈజీ. మనకి ఇంకెక్కడైనా సోర్స్ ఉందా ఒకసారి గమనించండి. జనరల్గా 2 తెలుగు స్టేట్స్లో ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లైన్ టు లైన్ చెప్పేది ఎవరు లేరు కదా, నేనే కదా బయాలజీ ఇచ్చేది. మరి సోర్స్ లేనప్పుడు మనం ఉన్నదాంతో జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మళ్ళీ మళ్ళీ చెప్తాను, సైకలాజికల్గా మనం కానీ నేను ఎలాంటిదైనా నేర్చుకోగలను, నాకు ధైర్యం ఉంది, నేను నేర్చుకోగలను, ఎంత టైం అయినా కూర్చోగలను అని చెప్పి మీరు అనుకుంటే చాలా ఈజీ అనమాట. అర్థమైందా? సో అలా ఏంటంటే పాజిటివ్ దృక్పథంతో ఉంటే చాలా ఈజీ అండి. ఓకేనా? రైట్. చూడండి ఇక్కడ, యునో అంటే మీకు తెలుసు దట్ వీ బ్రీత్ ఇన్, మనం సాధారణంగా శ్వాస అనేది లోపలికి తీసుకుంటాం. దాన్నే ఇన్హేల్ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఇన్హేల్ అంటే తెలుగులో ఉచ్ఛ్వాసం అంటారు. అదేవిధంగా బ్రీత్ అవుట్ అండ్ ఎక్సేల్, ఎక్సేల్ అని చెప్పేసి మనం పిలుస్తున్నాం. ఎక్సేల్ అంటే నిశ్వాసం అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నిశ్వాసం. ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం అనేది సాధారణంగా జరుపుతాం. అయితే ఏ పర్పస్లో మనం గాలి లోపల తీసుకుని విడిచిపెడతామంట? టు అబ్టైన్ ఆక్సిజన్. సో మనకి ఆక్సిజన్ కోసం గాలి లోపల తీసుకుంటాము. మరి బయట ఎందుకు విడిచిపెడతామంట? కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేయడం కోసం విడిచిపెడతామంట. ఓకేనా? కోర్స్ ఇక్కడ ఎక్సేల్ అండ్ ఇన్హేల్, లోపలికి తీసుకోవడం బయటకు విడిచిపెట్టేదాన్నే మనం ఏమని పిలుస్తామంటే శ్వాసక్రియ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? శ్వాసక్రియ. ఓకేనా? శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? శ్వాసక్రియ అంటే, శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్ అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. ఏమని పిలుస్తానన్నా? రెస్పిరేషన్. చాలా ఇంపార్టెంట్. అయితే రెస్పిరేషన్ అనే పదము సాధారణంగా ఇది లాటిన్ భాష నుంచి వచ్చినటువంటి ఒక పదం అండి. లాటిన్ భాషలో రెస్పైర్ అనే పదం నుంచి వచ్చింది. ఓకేనా? రెస్పైర్ అంటే టు బ్రీత్, శ్వాస తీసుకొను అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? ఏంటి అర్థం అండి? శ్వాస తీసుకొను అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, చాలా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక బిట్ ఇచ్చారు చూడండి. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ఎయిర్ ఈజ్ కాల్డ్ బ్రీతింగ్. డెఫినేషన్ మార్చడం అంటే ఇదే డెఫినేషను. మనం జనరల్గా ఏమని చెప్పాము? లోపలికి గాలి తీసుకోవడాన్ని ఉచ్ఛ్వాసం, ఇన్హేలింగ్ అన్నాం. బయటికి విడిచిపెట్టడాన్ని నిశ్వాసం, ఎక్సాలింగ్ అన్నాం. దీన్ని ఏమన్నాడు? బ్రీతింగ్, శ్వాస అన్నాడు. లోపలికి తీసుకొని బయటికి విడిచిపెట్టేదాన్నే శ్వాస అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకేనా? ఇట్ ఈజ్ డిఫికల్ట్ టు లివ్ వితౌట్ ఫుడ్ ఫర్ ఎ వీక్. ఓకేనా? వితౌట్ వాటర్ ఫర్ ఎ డే ఆర్ టూ, బట్ వితౌట్ బ్రీతింగ్ వీ యూజువల్లీ కెనాట్ సర్వైవ్ మోర్ దాన్ ఎ ఫ్యూ మినిట్స్. ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. మనం ఫుడ్ లేకుండా వారం రోజులు ఉండొచ్చు, వాటర్ లేకుండా ఒక రోజు ఉండొచ్చు. ఓకేనా? గాలి లేకుండా ఒక్క క్షణం, ఒక్క నిమిషం కూడా ఉండలేము. ఓకేనా? అలా ఉండగలిగితే మాత్రం పోతామని అర్థమైందా? సో ఖచ్చితంగా పోతామని అర్థం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. చూడండి, ఆల్ ఆఫ్ అస్ అలైవ్ బికాజ్ వీ బ్రీత్, నాట్ జస్ట్ హ్యూమన్స్, ప్లాంట్స్, అదర్ యానిమల్స్ ఆల్సో బ్రీత్. ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఏంటంటే వీఆర్ అలైవ్, మనం బ్రతికే ఉన్నాం. కారణం ఏంటంటే మన శ్వాస తీసుకోవడం. నాట్ జస్ట్ హ్యూమన్స్, మానవులే కాదు, మొక్కలు, ఇతర జంతువులు కూడా శ్వాస తీసుకుంటాయి అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశాడండి. అయితే ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఇంపార్టెంట్ అంటే ఈ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. 7th క్లాస్ కాబట్టి 7th క్లాస్లో ఉన్నదే నేను చెప్తాను. అండ్ 10th వచ్చేసరికి కంప్లీట్ డెప్త్ అనేది మారిపోద్దండి. ఎస్. ఓకే, చూడండి ఇక్కడ ఏమంటాడు?
జస్ట్ యాజ్ ఫుడ్ ఫాలోస్ ఏ స్పెసిఫిక్ పాత్వే ఇన్ ద డైజెస్టివ్ సిస్టమ్. మనకి జీర్ణ వ్యవస్థ అనేది ఏదైతే ఉందో, ఈ జీర్ణ వ్యవస్థలో ఎలా అయితే ఒక ఫుడ్ అనేది ఆర్డర్లో వెళ్ళిందో, అలానే జీర్ణ వ్యవస్థలాగే ఈ వ్యవస్థ కూడా ఒక ఆర్డర్ ఉంటుందంట. చూడండి, అవర్ బాడీ ఆల్సో హ్యాజ్ ఎ స్పెసిఫిక్ సిస్టమ్ ఫర్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. మన శరీరంలో కూడా ఈ శ్వాస తీసుకోవడానికి, అదేవిధంగా శ్వాసక్రియ జరగడానికి, శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్, ఓకేనా, శ్వాసక్రియ అంటే రెస్పిరేషన్, ఈ రెండు జరగడానికి ప్రత్యేకంగా ఒక వ్యవస్థ కావాలి. ఆ వ్యవస్థ ఏంటి అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే రెస్పిరేటరీ సిస్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే ఏంటి? శ్వాసక్రియ అని చెప్పి చెప్తాం. అది ఇక్కడ మెన్షన్ చేశాడు చూడండి. ఏం మెన్షన్ చేశాడు ఒకసారి క్లారిటీగా తెలుసుకుందాం మనం, ఓకేనా. చూడండి, అవర్ బాడీ ఆల్సో హ్యాజ్ ఎ స్పెసిఫిక్ సిస్టమ్ ఫర్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్. మన శరీరంలో కూడా ప్రత్యేకమైన వ్యవస్థ ఉంది. దేనికి ఉందంట? శ్వాస తీసుకోవడానికి, శ్వాసక్రియ జరపడానికి. దిస్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ రెస్పిరేటరీ సిస్టమ్. దీన్నే మనం ఏమని పిలుస్తాం? శ్వాసక్రియ వ్యవస్థ అంటారు. ఏమంటారు నాన్న? ఇలా ప్రత్యేకమైన వ్యవస్థ ఉండాలన్నాను కదా, సో ఆ వ్యవస్థను ఏమంటారంటే శ్వాసక్రియ వ్యవస్థ అని చెప్పి మనం పిలుస్తున్నాం. శ్వాసక్రియ వ్యవస్థ అంటే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తున్నాం అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అని చెప్పి మనం పిలుస్తున్నాం, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో శ్వాసక్రియ అన్నాం కదా. సార్ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ మనకి లైన్ అనేది ఏదైతే ఉందో లైన్ చాలా ఇంపార్టెంట్. ద రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ వేరియస్ పార్ట్స్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 9.8. శ్వాసక్రియ వ్యవస్థలు అనేక భాగాలు ఉంటాయంట, ఓకేనా. ఇగోటి మొదటిది నాస్ట్రిల్స్ అన్నాడు. నాస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు, అంటే గాలి లోపలికి వెళ్ళే దారి, ఓకేనా. విండ్ పైప్ అంటే దీన్నే ట్రాకియా అని కూడా, వాయునాళం అని చెప్పి మనం పిలిచాం. వాయునాళం లేదా దీన్నే ఇంగ్లీష్లో ట్రాకియా అని చెప్పి పిలుస్తారు. తర్వాత యాల్వియోలై అన్నారు. యాల్వియోలై అంటే ఇవే, ఓకేనా. యాల్వియోలై అంటే వాయుగోనులు అని చెప్పి అర్థం. నెక్స్ట్ లెఫ్ట్ లంగ్, ఇది ఎడమ ఊపిరితిత్తు. ఇది రైట్ లంగ్, ఇది కుడి ఊపిరితిత్తు. ఈ రిబ్ కేజ్ అంటే పక్కటెముకలు, ఓకేనా, పక్కటెముకలు. రిబ్ కేజ్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇవన్నీ కూడా రిబ్ కేజ్ పక్కటెముకలు. నెక్స్ట్ డయాఫ్రమ్ అంటే ఇవ్వండి ఇలా ఉంది చూసారా, దీన్నే ఉదర వితానం అని చెప్పి పిలుస్తారు, లేదా విభాజక పటలం అని కూడా పిలుస్తారండి, ఓకే, రైట్. ఇవి భాగాలు. ఇప్పుడు ఇక్కడికి వద్దాం. ఏంటంట చూడండి, ఇన్ ది సిస్టమ్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ ఫాలోస్ యాజ్ స్పెసిఫిక్ పాత్వే. ఇక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ అన్నాడు. ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాస్ అంటే వాయువుల మార్పిడి. ఫాలోస్ ఏ స్పెసిఫిక్ పాత్వే అంటే బయట నుంచి ఆక్సిజన్ వెళ్ళడం, లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటకు వచ్చేయడం, ఇది లోపలికి వెళ్ళడం, ఇదంతా కూడా ఒక స్పెసిఫిక్ పాత్వే అంటే ఏంటంటే ప్రత్యేకమైనటువంటి మార్గం అని అర్థం, ఓకేనా. ప్రత్యేక మార్గం ద్వారా ఈ గాలి లోపలికి వెళ్ళి బయటికి రావడం మనం చూస్తాం. ద పాత్వే త్రూ విచ్ ద ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్ అండ్ ఎగ్జేల్డ్ ఇన్వాల్వ్స్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద రెస్పిరేటరీ సిస్టమ్. సార్ ఇక్కడ చూడండి, ద పాత్వే త్రూ విచ్ ద ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్. సార్ ఇక్కడ పాత్వే అంటే దారి, ఓకే, లోపలికి గాలి అనేది, ఓకేనా. త్రూ విచ్ ద ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్, గాలి అనేది లోపలికి వెళ్తుంది. ఎగ్జేల్డ్ ఇన్వాల్వ్స్ వేరియస్ పార్ట్స్. ఇక్కడ చూడండి, ద పాత్వే త్రూ విచ్ ద ఎయిర్ ఈజ్ ఇన్హేల్డ్, గాలి అనేది ఎలా అయితే లోపల తీసుకున్నామో అదేవిధంగా ఎగ్జేల్డ్ అంటే బయటికి విడిచిపెట్టడం. ఇన్వాల్వ్స్ వేరియస్ పార్ట్స్, గాలి బయటికి రావడానికి ఈ శ్వాసక్రియ వ్యవస్థలు అనేక భాగాలు పాత్ర పోషిస్తాయంట. అసిస్టింగ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ రెస్పిరేషన్ అంటే వివిధ భాగాలు ఏవైతే ఉన్నాయో వివిధ భాగాలు ఈ శ్వాసక్రియలో తోడ్పడతాయి అన్నమాట, ఉపయోగపడతాయి అన్నమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తీసుకుంటే చూడండి, ఇక్కడ ద రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ విత్ ఏ పెయిర్ ఆఫ్ నేసల్ ఓపెనింగ్స్ కాల్డ్ నాస్ట్రిల్స్. శ్వాసక్రియ వ్యవస్థలో చాలా ఇంపార్టెంట్ చూడండి, రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ విత్ ఏ పెయిర్ ఆఫ్ నేసల్ ఓపెనింగ్స్ కాల్డ్ నాస్ట్రిల్స్. శ్వాసక్రియ వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్ బిగిన్స్ ప్రారంభమవుతుంది. దేంతో ప్రారంభమవుతుందంట? నాస్ట్రిల్స్తో ప్రారంభమవుతుంది. నాస్ట్రిల్స్ అంటే ఇవి. అంటే ఇక్కడ నీకు అర్థం చేసుకోవాల్సింది, శ్వాసక్రియ వ్యవస్థలో మొదటిగా రెస్పిరేటరీ సిస్టంలో మొదటిగా ఇన్వాల్వ్ అయ్యే పార్ట్ ఏదమ్మా? నాసికా రంధ్రాలు. నాసికా రంధ్రాలు అంటే ఏమంటాం ఇంగ్లీష్లో? నాస్ట్రిల్స్తో స్టార్ట్ అవుతుంది. త్రూ విచ్ వి ఇన్హేల్ అండ్ ఎక్సేల్ ఎయిర్. ఇప్పుడు ఈ నాసికా రంధ్రాలు ఏవైతే ఇక్కడ నాస్ట్రిల్స్ అన్నామో వీటి ద్వారా ఒక ఉచ్ఛ్వాసం మరియు నిశ్వాసం అంటే ఇన్హేలేషన్ అంటే గాలి అనేది లోపలికి వెళ్తుంది, మరి ఎగ్జేల్ బయటకు కూడా రావడం జరుగుతుంది అనమాట, ఓకేనా.
ద ఇన్హేల్డ్ ఎయిర్ పాసెస్ ఇంటూ పెయిర్ ఆఫ్ స్మాల్ ప్యాసేజెస్ కాల్డ్ నాసల్ ప్యాసేజెస్. ఎస్ చూడండి సార్ ఇక్కడ. ద ఇన్హేల్డ్ ఎయిర్ లోపలికి పీల్చుకున్న గాలి అంట పాసెస్ ఇంటూ పెయిర్ ఆఫ్ ప్యాసేజెస్ కాల్డ్ నాసల్ ప్యాసేజెస్. ఇప్పుడు తీసుకున్న గాలి ఈ ముక్కు లోపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలోకి రెండు నాసల్ ప్యాసేజెస్, ముక్కు లోపల చూడండి, ముక్కుని మనం ఇలా తీసుకుంటే లోపల రెండు అటు ఒక దారి ఇటు ఒక దారి ఉంటుంది కదా, ఆ రెండు నాసికా మార్గాలు, ఓకే, నాసికా కుహరాల్లోకి వెళ్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి సార్. హ్యావ్ యూ నోటీస్డ్ టైనీ హెయిర్ ఇన్సైడ్ యువర్ నాస్ట్రిల్స్. సార్ ఇక్కడ కొంచెం టీనేజ్లోకి వచ్చేసరికి ముక్కులో సాధారణంగా చిన్నపిల్లల్లో కూడా ఒక సాధారణంగా ఆ టైనీ హెయిర్ ఇన్సైడ్ ద నాస్ట్రిల్స్, ముక్కు లోపల చిన్న వెంట్రుకలు ఉంటాయండి. అవి ఏంటంట, దీస్ హెయిర్ అలాంగ్ విత్ మ్యూకస్ హెల్ప్ ట్రాప్ డస్ట్ అండ్ డర్ట్ ఫ్రమ్ ద ఎయిర్ వీ బ్రీత్ ఇన్. సార్ ముక్కు లోపల వెంట్రుకలు ఎందుకు ఉంటాయంట చూడండి, ఎలాంగ్ విత్ మ్యూకస్, ముక్కు లోపల తడిగా ఉంటుంది కదా, తడిగా ఉండడాన్ని ఆ పదార్థం ఏంటనుకున్నారు, తడిగా ఉండే మెటీరియల్ మ్యూకస్ అంటారు. ఏమంటారమ్మా, మ్యూకస్. మ్యూకస్ అంటే శ్లాష్మం అని అర్థం. ఏంటి, మ్యూకస్ అంటే శ్లాష్మం అని అర్థం. ఓకేనా, ముక్కు లోపల ఈ మ్యూకస్ ఉంటుంది. అదేవిధంగా హెయిర్, ఓకేనా, చిన్న వెంట్రుకలు ఉంటాయి. ఓకేనా, హెయిర్ అంటే వెంట్రుకలు అని చెప్తారు. ఈ రెండు కూడా ముక్కు లోపల ఉంటాయి. ఎందుకంట, టు ట్రాప్ డస్ట్, టు ట్రాప్ అంటే బయట నుంచి దుమ్మి ధూళి, ఓకేనా, ఏవైతే మలినాలు ఉన్నాయో డస్ట్ అండ్ డర్ట్ అనేది లోపలికి వెళ్లకుండా అవి ట్రాప్ చేస్తాయి, అతుక్కుంటాయి అనమాట. ఓకేనా, ముక్కు లోపల అతుక్కుని ఉండిపోతాయి అనమాట. దిస్ ఈజ్ వై వీ షుడ్ బ్రీత్ త్రూ ద నోస్ అండ్ నాట్ త్రూ ద మౌత్. చూడండి సార్, ఇక్కడ ఎసర్షను రేజను అడిగే అవకాశం ఉంది. ఏంటంటే, నువ్వు సాధారణంగా మనకి తలతెక్క ప్రశ్నలు అడుగుతారు కదా, తలతెక్క ప్రశ్నలు ఏంటి, ముక్కు ద్వారా గాలి పీల్చుకోకుండా నోటి ద్వారా గాలి పీల్చుకోకుండా ముక్కు ద్వారానే ఎందుకు తీసుకుంటారు అంటారు. మనం ఏమంటాం, ముక్కు ఉంది కాబట్టి ముక్కు ద్వారా కానీ అలా కాదు. నోటి ద్వారా అనేది మనం బేసికల్గా తీసుకోకూడదు. నోటి ద్వారా తీసుకోవచ్చు, కానీ ఎందుకు తీసుకోకూడదంట, అందుకే ఇక్కడ ఏమన్నాడు, దిస్ ఈజ్ వై వీ షుడ్ బ్రీత్ త్రూ ద నోస్ నాట్ త్రూ ద మౌత్. అక్కడ నోటి ద్వారా ఎందుకు ముక్కు ద్వారా ఎందుకు తీసుకుంటాం అంటే, ఆ డస్ట్ ఏవైతే దుమ్మిదులు ఉన్నాయో వాటిని ఫిల్టర్ చేయడం కుదరదంట. నెక్స్ట్ చూడన్నా, ఫ్రమ్ ద నాసల్ ప్యాసేజెస్ ద ఎయిర్ రీచెస్ ఆర్ లంగ్స్ త్రూ ద విండ్ పైప్. ఇప్పుడు ఏమన్నాడంటే, నాసికా కుహరం నుంచి, నాసల్ ప్యాసేజెస్ ఇవి, ఓకేనా. సో నాసల్ ప్యాసేజెస్ నుంచి ఎయిర్ అనేది ఎక్కడ చేరుతుంది, లంగ్స్కి, ఇలా ఊపిరితిత్తులోకి చేరుతుందంట. దేని ద్వారా చేరుతుంది, త్రూ విండ్ పైప్. దేని ద్వారా అంటే విండ్ పైప్ అని చెప్పి పిలుస్తున్నాం. విండ్ పైప్ అని ఇక్కడ చూసారు, విండ్ పైప్. విండ్ పైప్ అంటే వాయునాళం. దీన్నే మనం ఏమని పిలిచాం, ట్రాకియా అంటారు. ట్రాకియా ద్వారా వెళ్తుంది. అంటే ఇప్పుడు నీకు ఇక్కడ ఆర్డర్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు, ఓకేనా. ఈ టాపిక్ అయిన తర్వాత ఆర్డర్ చెప్తాను, దేని తర్వాత ఏది గాలి వెళ్ళింది. సో ముందుగా మనకి గాలి ఎలా వెళ్ళింది, నాస్ట్రిల్స్ ద్వారా వెళ్ళింది కదా. దేని ద్వారా వెళ్ళిందమ్మా, నాస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు అన్నాం కదా, ఓకేనా. సో దేని ద్వారా వెళ్ళింది, ముందుగా ఎయిర్ అనేది నాస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు. నాస్ట్రిల్స్ నుంచి దేని ద్వారా వెళ్తుందండి, ట్రాకియా, ఓకేనా. ట్రాకియా లేదా విండ్ పైప్, ఓకేనా. ట్రాకియా లేదా విండ్ పైప్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎయిర్ లంగ్స్కి చేరుకుంటుంది. నాస్ట్రిల్స్ అంటే నాసికా రంధ్రాలు అని చెప్పి అర్థం. నాస్ట్రిల్స్ అంటే ఏంటన్నా, నాసికా రంధ్రాలు. ఇక ట్రాకియా అంటే ఏంటంటే వాయునాళం. వాయునాళం అన్నా విండ్ పైప్ అన్నా ఒకటే. నెక్స్ట్ లంగ్స్ అంటే ఊపిరితిత్తులు. లంగ్స్ అంటే ఏంటి, లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఓకేనా. ఈ మూడింటి ద్వారా ఒక ఆర్డర్లో గాలి అనేది శరీరం లోపలికి, ఊపిరితిత్తుల లోపలికి వెళ్తుందంట. అందుకే ఏమన్నాడు ఇక్కడ, ఫ్రమ్ ద నాసల్ ప్యాసేజెస్ ద ఎయిర్ రీచెస్ ఆర్ లంగ్స్ త్రూ ద విండ్ పైప్. గాలి అనేది ఒక ఏవైతే వాయువులు ఉన్నాయో, నాసల్ ప్యాసేజెస్ అంటే ఏంటండి, నాసల్ ప్యాసేజెస్ అంటే ముక్కు దగ్గర ఉన్నటువంటి రంధ్రాలు ఏవైతే నాసికా రంధ్రాలు అన్నాం కదా, ఒక అట్లే నాస్ట్రిల్స్ ఇక్కడ నుంచి లంగ్స్కి చేరుకుంది. దేని ద్వారా చేరుకుంది, ట్రాకియా వాయునాళం ద్వారా చేరుకుందండి. దేని ద్వారా చేరుకుందండి, వాయునాళం ద్వారా చేరుకుంది. ఇక్కడ మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ ఏదైనా ఒక టాపిక్ని మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీకు ఎలా ప్రిపేర్ అవుతున్నాం అనేది క్లారిటీ ఉండాలి. అండ్ మీరు టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు ప్రతి లైన్ టు లైన్ మీరు చదువుతూ ఇక్కడ మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, దీని మీద కాన్సెప్ట్ అనేది ఏమైనా ఉందా, అదేవిధంగా దీని నుంచి క్వశ్చన్ అనేది మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా క్వశ్చన్స్ కూడా మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి అసర్షన్ అని, రీజన్ అని, రెండోది స్టేట్మెంట్ అని, కన్క్లూజన్ అని, మూడోది
మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి. అదేవిధంగా కరెక్ట్ ఆర్డర్లో భాగాలని అరేంజ్ చేయండి, సీక్వెన్స్ అంటారు. ఓకే అండి, ఇగోండి చూడండి, అసెర్షను, రీజను, స్టేట్మెంటు, కన్క్లూజన్, మ్యాచ్ ద ఫాలోయింగ్స్, కరెక్ట్ స్టేట్మెంటు, రాంగ్ స్టేట్మెంటు. ఓకేనా. అదేవిధంగా డైరెక్ట్ టెక్స్ట్ బుక్ నుంచి ఇలా 5 మోడల్స్లో మనకి క్వశ్చన్స్ అడుగుతాడండి. ఈ 5 మోడల్స్లో క్వశ్చన్స్ని మనం కవర్ చేయాలంటే మన దగ్గర ఖచ్చితంగా కంటెంట్ ఉండాలి, అదేవిధంగా కాన్సెప్ట్ ఉండాలి, అదేవిధంగా మనకి ఖచ్చితంగా క్వశ్చన్ ఎలా వస్తుంది అనేది ఒక ఐడియా ఉండాలి, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గత సంవత్సరంలో అడిగిన ప్రశ్నలు మనం సాల్వ్ చేయాలి. ఇలా మనం చేయగలిగితే మస్ట్ అండ్ షుడ్గా మనం వద్దన్నా కానీ మనం ఖచ్చితంగా 100% యాక్యురేట్గా అప్రోచ్ అయిపోతాం సక్సెస్కి. అర్థమైందా. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫాలో ఆల్ దీస్ రూల్స్. అర్థమైందండి, ఇవి ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాలి. రైట్, నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ ఏంటి, ద విండ్ పైప్ ఫార్మ్స్ 2 బ్రాంచెస్. సార్ ఇక్కడ ఈ విండ్ పైప్ అంటున్నాం కదా, ఈ మధ్యలో ఉన్న గాలిగొట్టం అనేది రెండు శాఖలుగా మారిపోతాయంట, 2 బ్రాంచెస్గా మారిపోతాయంట. ఓకేనా, ఆ 2 శాఖలుగా మారిపోతాయి అన్నాం కదా. చూడండి, విచ్ ఎంటర్ ద 2 లంగ్స్, 2 ఊపిరితిత్తుల లోపలికి వెళ్తాయంట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ ద లంగ్స్ దీస్ బ్రాంచెస్ ఫర్దర్ డివైడ్ ఇంటూ స్మాలర్ అండ్ ఫైన్ బ్రాంచెస్ దట్ ఎండ్ ఇన్ ద స్మాల్ బెలూన్ లైక్ సాక్స్ కాల్డ్ ఆల్వియోలై. ఇక్కడ చూడండి ఏమంటాడంటే, ఇక్కడ ఊపిరితిత్తుల లోపలికి 2 బ్రాంచెస్లా వెళ్ళే చూసారా, ఊపిరితిత్తుల లోపలికి. ఓకేనా, ఊపిరితిత్తుల లోపలికి ఇలా 2 శాఖయుతంగా వెళ్ళిపోయాయి కదా. వీటిల్లో ఇవేవైతే ఉన్నాయో ఇవి ఊపిరితిత్తుల చివర ఎక్కడ ఎండ్ అవుతాయంట, చిన్న చిన్న కొమ్మల్లా ఉన్నాయి చూసారా, చిన్న చిన్న కొమ్మల్లా కనబడుతున్నాయి కదా. ఓకేనా, ఆ చిన్న చిన్న కొమ్మల్లా ఉన్న వాటిలోకి వీళ్ళు ఓపెన్, వీటినే ఏమంటారంటే ఆల్వియోలై అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు, ఆల్వియోలై. ఆల్వియోలై అంటే వాయుగోనులు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తాం, ఆల్వియోలై అంటే వాయుగోనులు అని చెప్పి పిలుస్తాం. ఇలాంటి వాయుగోనుల లోపలికి వీళ్ళు ఓపెన్ అవుతాయంట. అందుకే ఇక్కడ ఏమన్నాడు, క్లియర్గా చెప్పాడు కదా. ఏం చెప్పాడంటే ఇక్కడ చూడండి, దీస్ బ్రాంచెస్ అంటే ఏవైతే ఇక్కడ బ్రాంచెస్ శాఖలు ఉన్నాయో, ఓకేనా, ఫర్దర్ డివైడ్ అంటే తర్వాత విడిపోయి స్మాలర్ అండ్ ఫైనర్ బ్రాంచెస్ చిన్న శాఖల్లా విడిపోతాయి. దట్ ఎండ్స్ ఇన్ స్మాల్ బెలూన్ లైక్ సాక్స్ కాల్డ్ ఆల్వియోలై. ఒక చిన్న ఆల్వియోలై అంటే ఊపిరితిత్తుల్లో గాలి అనేది ఏదైతే ఉందో, ఊపిరితిత్తుల్లో గాలి అనేది ఇక్కడ అంటే ఆల్వియోలైతో ముగింపు అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎక్కడితో ముగింపు అవుతుందండి, ఆల్వియోలై వాయుగోలతో ముగింపు అవుతుంది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక ఇంపార్టెంట్ బిట్ ఇచ్చారు చూడండి, అవర్ లంగ్స్ ఆర్ ప్రొటెక్టెడ్ బై రిబ్ కేజ్. చూసారా, మన ఊపిరితిత్తులు అనేవి దేని చేత రక్షించబడుతున్నాయంట, రిబ్ కేజ్. ఇక రిబ్ కేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, రిబ్ కేజ్ అంటే ఇగోండి ఇదే కదా, పక్కటెముకలు ఇలా ఇదంతా పక్కటెముకలతో కూడినటువంటి నిర్మాణం కదా, రిబ్స్ అంటారు. వీటిలే ఏమంటారు, రిబ్స్ అంటారు. ఈ రిబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రిబ్స్ చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నాయండి. వెరీ ఇంపార్టెంట్, మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇగోండి, ఊపిరితిత్తులను దేని చేత రక్షించబడుతున్నాయంటే రిబ్ కేజ్, పక్కటెముకలు. ఓకేనా, పక్కటెముకల చేత ప్రొటెక్ట్ చేయబడుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఎడమ ఊపిరితిత్తి. ఓకే, ఎడమ ఊపిరితిత్తు అంటే ఏది, ఇదే కదా. ఎడమ ఊపిరితిత్తు అంటే ఇదే కదండి. ఎడమ ఊపిరితిత్తు అనేది కుడి ఊపిరితిత్తు కన్నా చిన్నదిగా ఉంటుంది. ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్. అర్థమైందా. అండ్ ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అయినా అడగొచ్చండి. క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు అనేటప్పుడు మనం ఎలా అయినా ప్రిపేర్ అవ్వాలి. ఎలా అయినా ప్రిపేర్ అవ్వడం అంటే ఏంటి, ఇక్కడ దాని అర్థం మనం ఖచ్చితంగా కంటెంట్ పట్ల అవగాహన ఉండాలి. అర్థమైందా. అండ్ చూడండి, సైన్స్ అండ్ సొసైటీ ఇది ఒక అద్భుతమైనటువంటి అంశాలు మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో ప్రస్తావించడం జరిగింది. చూడండి, వైల్ ఏ లాట్ ఆఫ్ డస్ట్ ఈజ్ ఫిల్టర్డ్ అవుట్ ఫ్రమ్ ద ఇన్హేల్డ్ ఎయిర్ ఆఫ్ అండ్ స్మాల్ ఇన్ఫెక్షియస్ పార్టికల్స్ కెన్ గెట్ త్రూ ద లంగ్స్. ఇక్కడ ఏమంటాడంటే, మనము ఎంతో చిన్న చిన్న అణువుల్ని కూడా మన ముక్కు అనేది ఫిల్టర్ చేస్తుంది లోపలికి గాలి తీసుకునేటప్పుడు. ఆఫ్ అండ్ తరచుగా, అయినప్పటికీ తరచుగా స్మాల్ ఇన్ఫెక్షియస్ పార్టికల్ చిన్న చిన్న ఇన్ఫెక్షన్ కలిగించే చిన్న చిన్న ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో, చిన్న చిన్న పార్టికల్స్ అనేవి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా మనకి ఇక్కడ ఏం మెన్షన్ చేశాడమ్మా, ఉదాహరణగా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ COVID-19 పాండమిక్ ద SARS-CoV-2 వైరస్ affected the respiratory system leading to breathing difficulties and often causes serious lung problems. ఎస్ చూడండి, ముక్కులో ఉన్నటువంటి వెంట్రుకలు మరియు శ్లాష్మం ఎంత ఫిల్టర్ చేసినప్పటికీ, ఎంత వడపోత చేసినప్పటికీ, ఉదాహరణగా COVID-19 మహమ్మారి, ఓకేనా, COVID-19 మహమ్మారి కారణమైన SARS-CoV-2 వైరస్ అనేది మన శ్వాసక్రియను ప్రభావితం చేసింది, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రభావితం చేసింది. దీనివల్ల ఏమైంది, లీడింగ్ టు బ్రీతింగ్ డిఫికల్టీస్, శ్వాసకోశ సమస్యలనే వచ్చినాయి అంట. అండ్ ఆఫెన్ కాజింగ్ సీరియస్ లంగ్ ప్రాబ్లమ్స్, ఊపిరితిత్తుల సమస్యలు కూడా వచ్చేసినాయి అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే
కోవిడ్ అని చెప్పి మనం ఇక్కడ మెన్షన్ చేసాం కదా. కోవిడ్ అంటే ఏంటంటే కరోనా, ఓకేనా, కరోనా వైరస్ డిసీజ్ 2019. దీనికి కారణమైంది ఏది? సార్స్, సార్స్ కోవ్-2 అన్నాడు. ఇదే వైరస్. కోవిడ్ అనేది వైరస్ కాదు, కోవిడ్ అనేది వ్యాధి పేరు. ఓకేనా, కోవిడ్ అనేది ఏంటి? వ్యాధి పేరు అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి కరోనా వైరస్ రావడానికి కారణం సార్స్ కోవ్-2 అనే వైరస్. సార్ సార్స్ అంటే ఏంటి? మళ్ళీ ఇక్కడ ఇంపార్టెంట్. సార్స్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ, చాలా చాలా ఇంపార్టెంట్ ఎబ్రివేషన్. ఓకేనా, అడుగుతాడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అని చెప్పి పిలుస్తారండి. సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కోవ్ అన్నాడు కదా, కోవ్ అంటే కరోనా వైరస్, 2 అని అర్థం అనమాట. ఇది వైరస్ అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో మిగిలిన కంటెంట్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. కోర్స్ లింక్ కావాలంటే కామెంట్ బాక్స్ ఇస్తాను, తీసుకోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ.